చార్మినార్ నాతో పాటు మీరు కూడా చూసేద్దురు గాని రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వాస్ హ్యాష్టాగ్. సో ఈ రోజు అయితే నేను చార్మినార్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో చార్మినార్కి వెళ్ళడానికి ఓలా ఆటో వచ్చేసి 400 అయింది. చాలా ఖర్చుతో కూడుకున్న చార్మినార్ అనమాట. సో ఎక్కడ చూసినా షాపింగే. సరే ఓకే అన్ని లైన్ వైజ్గా కవర్ చేసుకొని వెళ్దాం, ఫస్ట్ అయితే చార్మినార్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈరోజు ఎందుకో నా హెయిర్ నాకు సహకరించింది. అందరూ అంటుంటే ఏంటా అనుకున్నాను, బట్ ఈరోజు అయితే నా హెయిర్ చాలా సాఫ్ట్గా ఉందనిపించింది. సో ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వావ్, ఎంత బాగుంది అనిపించింది. నేనైతే ఇది సెకండ్ టైం చూస్తున్నాను చార్మినార్ని. ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళాను. సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇన్ని ఇయర్స్లో ఇంకా మళ్ళీ రాలేదు. సో ఓకే గాగల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి 100 అలా ఉన్నాయి, కాస్ట్ 100 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. పెద్దగా సెట్ అవ్వలేదు అనిపించేసి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ అయితే నేను చార్మినార్ లోపలికి వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ మనకి రాసి ఉండిద్ది 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్, అండ్ అడల్ట్స్కి అయితే 25 రూపీస్. 5 రూపీస్ ఎందుకు అంటే ఏసీ కోసమని, బట్ నాకు ఎక్కడ ఏసీ ఉన్నట్టయితే ఏమనిపించలేదు. సో అడల్ట్స్కి అయితే 25 రూపీస్ అనమాట టికెట్. క్యూ అయితే బాగుంది, అండ్ మెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, చిన్న చిన్న మెట్లు కాబట్టి. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడి నుంచి చూస్తే ఎన్ని షాప్స్, ఎంతమందికి జీవనోపాధి అనిపించింది. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ నేను తర్వాత సాయంత్రం అయ్యేసరికి షాపింగ్ గోల్లో పడిపోయేది మర్చిపోయాను అనమాట. ఈసారి మాత్రం కన్ఫామ్గా విజిట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఇదంతా చార్మినార్ లోపల అనమాట, పైనుంచి తీస్తున్నాను. ఈ చిన్న స్పేస్ నుంచే మనకి ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్ నుంచి వచ్చేసాను బయటకైతే. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగేద్దాం అని చెప్పేసి కూర్చున్నాను అనమాట, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది అని చెప్పేసి. మనకి ఎక్కడికి వచ్చినా సరే పానీపూరి తినకపోతే ఉండలేము కదా, అందుకని ఇక్కడ కూడా పానీపూరి తినేసాను అనమాట. యావరేజ్గా అనిపించింది, పర్వాలేదు, బాగానే ఉంది. ఈ 4 ఇయర్ రింగ్స్ కలిపి నేను 20 రూపీస్ చెప్తే 10 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకున్నాను, అండ్ ఇది కూడా 10 రూపీస్కి తీసుకున్నాను. సో ఈ రెండు కలిపి 20 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో నేను చాలా రీజనబుల్గా తీసుకున్నా అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. ఈ షాప్స్ ఉంటే కన్ఫామ్గా మనకి ఏం కొనాలో తెలియక ఫస్ట్ అయితే పిచ్చెక్కేస్తుంది అనమాట. నా వీడియోస్లో మీరు ఎక్కడైనా కనిపిస్తే, బై మిస్టేక్ ఎక్కడైనా కనిపిస్తే, మీరు ఎవరైనా నా వీడియోస్ చూసే వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చూస్తాను. నేనైతే ఇవి కొనేసాను అనమాట. సో చార్మినార్ బ్యాగ్ ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. చాలా గట్టిగా ఉంది, హ్యాండిల్స్ అయితే అంతగా లేదు కానీ బ్యాగ్ అయితే గట్టిగా ఉంది, అండ్ చిన్న లోపల పౌచ్ లాగా ఇచ్చాడు, బట్ ఇది జిప్ ఫెయిల్ అయిపోయింది అనమాట. నేను అక్కడ చూడలేదు, బట్ ఇది 100 రూపీస్ అంటే చాలా బెటర్, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది.
బుడ్డి పపెట్ పౌచ్ కూడా 100 రూపీస్ అనమాట. చాలా క్యూట్గా ఉంది. అట్లీస్ట్ నా ఫోన్ కూడా పట్టదు, బట్ క్యూట్గా అనిపించి నాకు ఇలాంటివి బాగా నచ్చుతాయి అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్. ఇది అది 2 తగ్గించనని చెప్పారు. సో అందుకని 100కి తీసేసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 30 రూపీస్ పడ్డాయి అనమాట నాకు. సో చార్మినార్ నైట్ అయ్యేసరికి ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. నేను మళ్ళీ వెళ్ళేసరికి 400 అయింది ఓలాకి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా వెళ్ళిపోయాను అనమాట. హాయిగా ఉంది నాకు. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.